ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 307/A 307 ఉండే కదా మొదలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలైన తర్వాత 307A 307B 307C 307D అని చెప్పని 4 భాగాలుగా విభజించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 317 ఎకరాల భూమి ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నది అది 307 సర్వే నెంబర్ /C అండ్ Dలో పొందుపరిచినారు. అదేవిధంగా 123 ఎకరాల రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 307 సర్వే నెంబర్ A అండ్ B కింద పొందుపరిచినారు. దిస్ ఇస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ల్యాండ్. అయితే ఈ భూమి 1980కి ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ఉన్నటువంటి 441 ఎకరాలను ఈ రకంగా 2 భాగాలుగా 123 ఎకరాలు రీటైనబుల్ 317 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ అని చెప్పని జరిపిన తర్వాత అప్పుడున్నటువంటి రికార్డుల ఆధారంగా మనకు 1990 లేటెస్ట్ రికార్డ్ ఆధారంగా రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ప్రజల ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో అది శ్రీమతి లాలా బేగం అని చెప్పని, తర్వాత నరసింహారెడ్డి గారు అని చెప్పని, తర్వాత అంజిరెడ్డి గారు అని చెప్పని, రామచంద్రారెడ్డి గారు అని చెప్పని, షేక్ ఇమాం గారు అని చెప్పని వాళ్ళ పేరు మీద ఉన్నట్టుగా ఈ 123 ఎకరాలు లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, రామచంద్రారెడ్డి, షేక్ ఇమాం అని చెప్పని వీళ్ళ 4 పేరు మీద. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షేక్ ఇమాంది 11 ఎకరాలు ఆ రోజు ఎప్పుడు 1991 ఆ ప్రాంతంలోనే 11 ఎకరాలు షేక్ ఇమాం మీద ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇకపోతే 91 తర్వాత జరిగినటువంటి ఒక అభివృద్ధి ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాండ్ ద రూరల్ మైగ్రేషన్ జరిగింది, హైదరాబాద్ ఎక్స్పాండ్ అయింది, డెవలప్మెంట్ అయినటువంటి ఒక ధర్మిలా ఈ 123 ఎకరాలు ఇన్క్లూడింగ్ షేక్ ఇమాం ఏదైతే ఉందో ఆయనతో సహా లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి అందరూ కూడా కలిసి దాన్ని మొత్తం ఆ భూమిని అమ్మేసినారు. చిన్న చిన్న తుకడాలు చేసి దాదాపు 45 నుండి 50 ముక్కలుగా చేసి దాన్ని అమ్మేసినారు. మొత్తం 1 ఎకరం ప్లాట్లు, 2 ఎకరాల ప్లాట్లు, 3 ఎకరాల ప్లాట్లు, 4 ఎకరాల ప్లాట్లు మొత్తం కూడా దాదాపు 45 నుండి 50 ఈ ఏదైతే రీటైనబుల్ 123 acres 28 గుంటా ల్యాండ్ ఉందో దాన్ని నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఓనర్లు లాలా బేగం నుండి షేక్ ఇమాం వరకు దాన్ని 50 ముక్కలు చేసి అమ్మేసినారు. ఇది 95 వరకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ 99 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి అక్కడ 1 గుంట కూడా 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వ స్థలం కానీ ఖాళీ స్థలం కానీ ఎవరికి చెందని భూమి లేదు. మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళంతా కూడా దాన్ని ఆల్రెడీ వాళ్ళు కొనుక్కున్నారు. సేల్ అగ్రిమెంట్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి. ఇది 123 ఎకరాల ఏదైతే రిటైనబుల్ ల్యాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక భూ వితరణ కానీ భూ విక్రయం కానీ లేకపోతే భూమికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కానీ. అయితే గమ్మత్ ఏంటంటే 2015 వరకు పెద్ద ఎత్తున మీకు బిల్డింగ్లు అన్నీ వచ్చేసినాయి, పెద్ద పెద్ద డెవలప్మెంట్ అయిపోయింది, హై రైజ్ విల్లాలు అన్నీ వచ్చేసినాయి. అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కుట్ర ఏం జరిగింది అంటే 2024 డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు పార్టీ మారినందుకు తెలంగాణ నయా రాజు దొర రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంద్ర అంటే నువ్వు దొంగ కాగితాలు సృష్టించుకో, ఇక్కడ దాదాపు 317 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. ఇక్కడ దాంట్లోకి వెళ్ళి నీకు నేను కొత్త నువ్వు దొబ్బిపోవడానికి నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమాం అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరికపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడైతే ఏం చేయాలా? ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కాపాడాలా.
ప్రజల కోసం పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏమరా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు, ల్యాండ్ టైటిల్ ఆల్రెడీ ఇంకోళ్ళ పేరు మీద పోయింది కదా, నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పని చెప్పకుండా అతన్ని మొత్తం పహానీలలో అరకపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంట్రీ చేసి పడేసినారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇటు భూములు అటు అవుతాయి, అటు భూములు ఇటు అయిపోతాయి. పార్టీ మారింది కాబట్టి నజరానా కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరకపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10-15 రిప్రజెంటేషన్లు చూడరిగో గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి. గిన్ని రిప్రజెంటేషన్లు, ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్, 22/8/2025 నాడు కమిషనర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా ఆయన వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే అవునండి అదేదో తప్పు జరిగినట్టున్నది, మేము దాన్ని డిమాలిష్ చేసినాం, మననే డిమాలిష్ చేసినాం అంటే, కరెక్టేనా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు, బట్ నువ్వు డిమాలిష్ చేసి రాత్రికి ఇటు రాగానే మళ్ళీ అంత షీట్లు పెట్టి పడదొబ్బినారు ఆ 11 ఎకరాలకు, అది 3-4 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అంటే, లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తా అది పట్టుకుంటా అని చెప్పని చెప్పాడు. ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళ గాథ కింద పందికొక్కులు లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని వాళ్ళ పార్టీ మారిండు కాబట్టి నజరాన ఇచ్చిండు కాబట్టి వాళ్ళ దొబ్బిపోతూ ఉన్నారు. ఎవడబ్బ సొమ్మిది, ఎవరి పైసలు ఇవి, ఎవరి భూమి ఇది? భవిష్యత్ తరాల కోసం ఉండవలసినట్టు ఒక భూమును రేవంత్ రెడ్డి అమ్మకరణ దొబ్బుతాడు, తద్వారా కమిషన్లు దొబ్బుతాడు. లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయనకు చెంచాగిరి కొట్టే